పద్మనాభం పద్మనాభం. హలో ఆంటీ, మా ఊరిని పోలీసు అరెస్ట్ చేసిండారు ఆంటీ. మీరు ఎలాగైనా రావాలంటీ. ఏంది రావడం కుదరదా? ఎందుకు? అట్నే సరే ఆంటీ, అమ్మకు నేను చెప్తానండి. ఏమందే? వాళ్ళ ఆయనకి విరోచన అవుతుండయంట, రావడం కుదరదండి. ఓహో అలాగా, సరే పోనిట్ట ఇవ్వు. హలో జలజ, నేను భానుమతిని. చెప్పండి మేడం. నువ్వు అర్జెంటుగా మా ఇంటికి తూరు రావాలి. ఏమన్నా పార్టీనా? చెప్పండి, ఇప్పుడే బయలుదేరొస్తాను. పార్టీ అంటే అలాంటిదే, కాకపోతే మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ధర్నా చెయ్యాలి. తిరిగి వచ్చిన తర్వాత మా ఇంట్లో పార్టీ. పోలీస్ స్టేషన్ కా? ఇప్పుడా? హలో 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 జలజ, నాకు వినిపిస్తుంది. చిచి, యాదవ్ ఫోను, సిగ్నల్స్ రావట్లేదు. హలో హలో, అంతా నాటకం. పార్టీలు కిట్టి పార్టీలంటే ఎగేసుకుంటూ వస్తారు, పనుందంటే మాత్రం తప్పించు తిరుగుతారు. చెప్తాను ఒక్కోదాని సంగతి. ఏ బేబీ, ఏం చేస్తుంటావే? గిన్నెలు అడుగుతున్నా. అక్కడ పాడేసి నాకు మంచి తాగితే గొంతు పట్టింది. మే బేబీ, తెచ్చిపెట్టు అనే దానికి తాగించవే అన్నాను. చూడ మెట్ట చేసిందో. మో నువ్వేం టెన్షన్ పడద్దు. బిర్యానీ గుడ్లు మార్చుకుని రాపో. నువ్వు నేను బేబీ అందరం కలిసి ఇంద్రాని ఇంటికి పోయి ఇంద్రాని తోలుకుపోయి పోలీస్ స్టేషన్ పోతారే. అట్నే అమ్మి. నా గురించి ఏమనుకుంటున్నాడు? అరే 103 నాకు స్ట్రాంగ్ టీ చెప్పురా. అలాగే సార్. ఇది అక్క, నాకు బూస్ట్ చెప్పే. మర్యాద మర్యాద. నీకు మర్యాద ఏందిరా? నేనెవరినో తెలుసా నీకు? ఏంద్రా గీడు గిట్ల దిమాగ్ తింటుండు? ఎస్ఐ గడివి, నీకే తెలీదు. కానిస్టేబుల్ అడిగేం తెలుస్తుంది. ఉండాలగా డీటెయిల్స్ తెలుసుకొని అరెస్ట్ చేయడానికి నువ్వేమన్నా విఐపి అనుకుంటున్నావురా? తొందర పడుతున్నావు ఇన్స్పెక్టర్. నా గురించి తెలుసుకున్నాక తర్వాత నువ్వే ఫీల్ అవుతావు. అంత బ్యాడ్ ఫ్యామిలీ అరా మీది. అండర్ ఎస్టిమేట్ చేయకు, అండర్ గ్రౌండ్ కి ట్రాన్స్ఫర్ అయిపోతావు. ఎవరు రాయుడు? ఎవరు సార్ మీరు చెప్పండి. అది రెస్పెక్ట్ అంటే. భానుమతి, భానుమతి అల్లుడిక్కడ. అదోమతి. సే భానుమతి గారు రెస్పెక్ట్. భానుమతికి నువ్వే రెస్పెక్ట్ ఇకపోతే మా బావ ఎందుకు ఇస్తాడు? ఆయన ఉన్న మెంట్లాడు అనుకుంటున్నావా? చూపే, భానుమతి అవుతురా మళ్ళా. ఏమో సార్. ఎవరి పేరు చెప్తే చొక్కాలు చెమటలతో తడిచిపోతాయో, ఎవరిని చూస్తే ప్యాంట్ లో ఉన్న కాళ్ళు గజగజ ఉనిగిపోతాయో ఆవిడేరా భానుమతి, మా అత్త. సార్, ఆవిడెవరో ఐటమ్ బేబీలా ఉంది సార్. ఐటమ్ బేబీయా? ఆటం బాంబురా అదే. అరే నేనెవరో తెలుసారా నీకు? అబ్బా, నువ్వెవరో నీకే తెలీదు, నాకెలా తెలుస్తుంది? నాటు బాంబులతో కోటీలాడిన ఈ అట్టం బాంబు ఎంతరా నాకు? ఎస్ఐ తర్వాత ఎక్కి ఎక్కి ఏడుస్తావు. పేరేంటి? నర్సింగ్. నాశనం అయిపోతావు నువ్వు. బూస్ట్ తెప్పించవా? మళ్ళీ బూస్ట్ అడుగుతాడేం రైడు? రేయ్ వీడి లోపలేరా, నేను బయటికి వెళ్ళి టీ తాగొస్తా. పదరా నువ్వు. తెలీదు. వద్దురా అంటే ఓ దార్కా తిన్న ఓవర్ యాక్షన్ చేస్తే ఇప్పుడు ఏమైంది? సెలవిచ్చింది. వాకింగ్ వెళ్ళినోడు వెళ్ళకుండా మధ్యలో నీకు వర్రాడు.
ఇటే వస్తున్నాడేంటి? నమస్తే కాకా. నమస్తే కాకా. ఏరియా నాదా? ఆ. ఏ మధురా నగరం అంటే సాఫ్ట్ గా ఉంటది. ఓల్డ్ సిటీ ధూల్పేట్. అచ్చా మన ఏరియానే అయితే. ఆ. అవు కాకా, నువ్వు రేపు కేసులో వచ్చినావంట కదా. ఆ. నువ్వు చాలా లక్కీ కాకా. నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నా కానీ నాకు కిస్మత్ లా రాలే. అవు కాకా, ఆ. గా పూరెట్లుంటది. మస్తు ఫిట్ ఉంటది. కానీ నేను రేప్ చేసినందుకు ఇక్కడికి తీసుకురాలే. ఎవరో రేప్ చేస్తుంటే నేను ఆపినందుకు ఇక్కడ తీసుకొచ్చారు. ఏం కాకా నువ్వు చెప్పేది? ఆవు, నా మానాన్న నేను పోకుండా నా ప్రాణాన్ని పణంగా పెట్టి ఓ స్త్రీ మానాన్ని కాపాడినందుకు చట్టం నాకు వేసిన శిక్ష శిక్ష. అవు కాకా, ఆ. మానాన్ని కాపాడితే పులదండేసి సన్మానం చేయాలి గాని ఇట్లా లోపడేసి అవమానం చేస్తారా? అందుకే న్యాయానికి కళ్ళు లేవు, క్యాట్రాక్టు అంటారు. నువ్వు చెప్పింది నిజమా కాకా? కాదా? అబద్ధం చెప్పడానికి నేను నీలా ప్రొఫెషనల్ దొంగని కాదు, జెంటిల్మెన్ ని. ఏ కాకా, ఆ మాట నువ్వనుకోదు, బయట వాళ్ళు చెప్పాలి. అంటే ఒక్కసారి జైలుకి వచ్చినాక జెంటిల్మెన్ ఎట్లయితాడు? డోర్ మూసుకొని చెప్పు. నా ఇంటి పేరు పాపం, నా పేరు పద్మనాభం. సుత్తొద్దు, సీన్ చెప్పు. అయితే డైరెక్ట్ గా చూడు. హాయ్. హబ్బా. అమ్మా. ఏయ్, ఎవరు నువ్వు? వదిలు. ఎవరు నువ్వు? ఆ? హెల్ప్! వదిలు. ఎవడ్రా నువ్వు? హెల్ప్! హెల్ప్! ఆ, నేను హెల్ప్ చేస్తా. ఏ వద్దు అనవసరంగా ఏలు పెడుతున్నావు, కాలి పీలి ఇరుక్కుంటావు. నీ కర్మ, నీ ఇష్టం. ఇక వదలరా! ఎవరైనా రక్షించండి! హెల్ప్! హెల్ప్! అయిపోయావరా? వదులు! వదలమంటానా? అబ్బా, పెప్పర్ స్ప్రే కొట్టేవేంట్రా? కళ్ళు మండిపోతున్నాయి. స్టూపిడ్ ఇడియట్! అబ్బా, ఎవరైనా కాపాడండి! ఆ, ఏ, ఈడెవడా మధ్యలో వస్తున్నాడు? సేమ్ జరికినే చెప్తా విడి పని. అబ్బా, అసలు ఎవడ్రా నువ్వు? అబ్బా, కళ్ళు మండిపోతున్నాయి. నీ జరిగి చూశాను. నేను నిన్ను గుర్తుపడతాను. బుర్ర పగిలిపోతుంది. ఒక్కటి చాలు. ఏయ్! ఒరేయ్, అమ్మాయి వదులు వదులు అంటే గట్టిగా పట్టుకుంటావా? ఆ, నా డైలాగ్ నువ్వు చెబుతావేంటి? అచ్చా, నీ డైలాగా? ఆ. ఓసారి కళ్ళు ఇలా తెరు. కళ్ళా? ఇదిగో అన్నా. ఎంజాయ్ చేయి. కాపాడండి! నన్ను కూడా. ఒరేయ్, అమ్మాయి హెల్ప్ హెల్ప్ అంటే జుట్టు పట్టుకుంటావా? Stupid! అబ్బా, షో. కాపాడండి ప్లీజ్ సార్. అందుకే కదమ్మా నేనొచ్చింది. ఏరా, అబ్బా. అమ్మాయి ఒంటరిగా దొరికితే రేప్ చేద్దాం అనుకున్నావా? నేనా? లేకపోతే నేనా? ఏమండి, వాడిని వదలకండి, గట్టిగా పట్టుకోండి. ఏరా, జాగింగ్ వచ్చినోడు జాగింగ్ పని చూసుకోకుండా ప్రతి దాంట్లో ఏలు పెడుతున్నావు. నువ్వేమన్నా పెద్ద హీరోవా? అన్నా, నేను కూడా నెత్తి నోరు మొత్తుకొని చెప్పిన ఇన్లే. ఇక పసుపచ్చ షర్టోడు మంచిగా మాలిష్ చేస్తాడు, చేసుకో. మొయ్ బౌతలకి. ఏంట్రా నన్న? నిన్ను కాదు, నా ఆత్మగాన్ని. అబ్బబ్బా. షు, 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 షు. ఆ ఇడియట్ నా కంట్లో పెప్పర్ స్ప్రే కొట్టాడు. వదలకండి వాడిని, చిత్త కొట్టండి. అయ్యో, నేనా? చెయ్. అబ్బా. లేకపోతే నేనా? హేయ్. అబ్బా. అయ్ బాబాయ్. అయ్యి బాబాయ్. అబ్బాయ్. ఏయ్. అబ్బాయ్. అబ్బబ్బబ్బబ్బా. షు, 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 షు. అమ్మ బుజ్జి, అమ్మా. చెప్పండి సార్. ఓసారి చున్నీ అమ్మ, వీన్ని కట్టేసి కొడతా. అబ్బా, అబ్బా. ఇవ్వరా చేతులు. అబ్బా. అయ్ బాబాయ్.
అమ్మా మెల్లిగా అమ్మ బంగారం నువ్వు ముఖం కడుక్కోరా. నాకు కూడా కడప. అయ్య బాబోయ్. అమ్మాయిని బలవంతం చేస్తున్నాడు. హై! ఆ, హై! అబ్బా ఏ? అయ్య బాబోయ్. వాడిని వదలకండి, ఆ జరిగింది నేను గుర్తుపట్టగలను. ఆ, ఛీ! అబ్బా పదరా అయ్య బాబోయ్. కదా. అబ్బా హలో పోలీస్ స్టేషన్. మంట షా అయ్యయ్యయ్యయ్యయ్య. అమ్మా ఆ, ఆ. మీరు చాలా మంచివారండి. హె, 5 నిమిషాలు ఎంత క్లోజ్ అయిపోయారా మీరిద్దరునా? అబ్బా చాలా థ్యాంక్స్ అండి, రిస్క్ తీసుకుని కాపాడారు. రామ రామ, అంత మోసం. కాపాడింది ఆడు కాదు, నేను. చీనోర్మి తంతే మొహం పగిలిపోద్ది. ఆయన చూడు జెంటిల్ మ్యాన్లా ఉన్నారు, నువ్వు ఉన్నావు రౌడీ వాళ్ళగా. ఆ? నా ఫేస్ రౌడీ వాళ్ళ ఉందా? నీ టేస్ట్ తగలయ్యా. నా ఫోన్ నంబర్ నోట్ చేసుకున్నారుగా. సార్ వస్తున్నాడు. అబ్బో అమ్మయ్యా అని లేపండి సార్. సార్ వస్తుంటే లాట్ లబక్ దాసలా కూర్చున్నావు. లేరా పైకి. అబ్బా. లే. అబ్బా, ఎలా లేస్తావు? చేతులు కట్టేశారు వాళ్ళు. లేకండి లేకండి, బాగా వస్తున్నాడు, లేకండి. బావా రండి సార్. వీడేది ఎంత స్లోగా నడుస్తున్నాడు? బాబా కూర్చో. జాగ్రత్త అండి, దిగబడిపోద్ది. ఏరా ఫోన్ ఎవరు చేసిరా? మేమే సార్. మరి రేపు ట్రై చేసిరా? వాడే సార్. నేను కాదు కాదు ఆడు. ఏమ్రా తమాషా చేస్తురా? ఆ, మజాక్ ఆడుతున్నారా? నిజం చెప్పుర్రా, ఎవడు రేప్ చేయనీకే ట్రై చేసి? ఆడు కాదు సార్ వాడే. కాదు సార్, ఆడే. కాదు వాడే. అయ్యో వాడే సార్. అచ్చప్! ఆ, నేను చెప్తా చూడు, ఎవరు ట్రై చేసింది. చెప్పు బావా. ఇది ఎస్ అయినా జడ్జా? వీడికి కట్లున్నాయి, వీడే రేప్ చేసి ఉండొచ్చు. ఆ? మీరు కరెక్ట్ సార్. అమ్మాయి చేతిలో సెల్ ఫోన్ ఉంది, నువ్వే నాకు ఫోన్ చేసినావు. మీరు సూపర్ సార్. మీరు పోండి. రేయ్ సార్ వీనికి జీప్ ఎక్కిరా. రారా ఎక్కడికి? అత్తారింటికి రా. ఈడి జడ్జిమెంట్ తగలయ్యా. ఆ తర్వాత ఆ తర్వాతే ఉందిరా నా బొంద. ఆ రేపిస్ట్ గాడు నేను అనుకోకుండా ఒకే రకమైన జర్కిన్లు వేసుకున్నాం. ఆ పిల్లకి మనిషి గుర్తులేడు కానీ జర్కిన్ గుర్తుంది. తెలివిగా వాడు జర్కిన్ పారేశాడు, నేను ఉంచుకున్నాను, ఇలా ఇరుక్కుపోయాను. నాకన్నా ఎక్కువ అవగాహన ఉన్నాయేం కాక. ఆ, ఇన్స్పెక్టర్ ఏంద్రా నీ గోలా? నాకింకా బూస్ట్ రాలే. మళ్ళీ బూస్ట్ అడుగుతున్నావు నువ్వు? బిడ్డ నాకు తిక్కరేగిందనుకో, నీ పోస్ట్ మార్టం రిపోర్ట్ తెప్పిస్తా. కాకా కాలు నొప్పెడుతుంది, లెగిసి అక్కడ పడుకోవా. వీడికెళ్ళి వచ్చినవు రాబే నువ్వు. ఆ, ఇన్స్పెక్టర్ నేను ఇంటికి వెళ్ళటం లేట్ అయిందనుకో, నీకు ఊస్టింగ్ ఆర్డర్ వచ్చేస్తుంది. నశించాలి. నశించాలి. మహిళలకు న్యాయం జరగాలి. మహిళలకు న్యాయం జరగాలి. వచ్చేస్తుంది వచ్చేస్తుంది. రేయ్ వాడికి ఏదో బాత్రూమ్ వస్తున్నట్టుంది, తీసుకెళ్ళరా. పదరా. ఏ ఛే! వచ్చేస్తుంది అన్నది బాత్రూమ్ కాదు, నీకు ఊస్టింగ్ ఆర్డర్. ఏమయ్యా 103? చెప్పండి సార్. ఏంటి అరుపులు కేకలు? అవి కేకలు కాదు, మీ సర్వీస్ కి బ్రేకులు. నశించాలి. 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 ఆపండి ఆపండి. అత్త ఏ గమ్ముకోండు, నేను వచ్చన్నారుగా. ఆ, చందు ఆ, ఏంది ఆడోళ్ళు వంటలు మానేసి పోలీస్ స్టేషన్ మీద పడ్డారు? మా ఆయన ఊరెళ్ళాడు. ఓహో, అందుకే మీరు ఊరి మీద పడ్డారా? ఏమ్మా గమ్ముకోండు. ఎస్ఐ గారు మీరు చేసిన పని ఏమన్నా బాగుండదా? నేనేం చేసిన? చాయ్ తాగి సిగరెట్ తాగి వచ్చిన. మా ఆవిడే నన్ను ఏమన్నా తెలుసా నీకు? అది కాదు, ఒంటి మీద యూనిఫామ్ ఉండదు కదా అని అమాయకుడిని అరెస్ట్ చేసి లాకప్ లో పెడతావా? వాడు అమాయకుడా? మరి ఆ, మా అల్లుండి ఎందుకు అరెస్ట్ చేసినావో చెప్పు. ఆ బట్టేవాడు గాడు మీ అల్లుడా? ఆ, వాడు ఏం చేసిండు నీకు తెలుసా? ఏం చేశాడు? మార్నింగ్ జాగింగ్ అని వచ్చినాడు తప్ప. జాగింగ్ పోయినోడు జాగింగ్ చేయక ఒక అమ్మాయిను రేప్ చేయడానికి ట్రై చేసిండు, తెలుసా నీకు?
అంత అబద్ధమే. అసలు ఏం జరిగిందంటే అది జరిగింది. అలాగే మరి నువ్వే కాపాడితే అసలు ఆ అమ్మాయి నీ మీద ఎందుకు రిపోర్ట్ ఇచ్చింది అడగండి సార్. అవును, ఆ అమ్మాయి నీ మీద ఎందుకు కంప్లైంట్ ఇస్తుంది? ఎరా కాపాడడానికి నువ్వేనా పెద్ద హీరోవా? రేపైనా కాపాడడానికైనా పోలీసులం మేము ఇక్కడ ఉన్నాగా, మాకు ఫోన్ చేయొచ్చుగా. చూడండి ఓవర్ యాక్షన్. అడగండి. ఏందయ్య అడిగేది? మీరు క్లైమాక్స్ లో కానీ రారు కదా. మీలాంటి వాళ్ళ వల్లే అన్యాయం ఆకాశాన్ని అంటుతోంది. ఆపదలో ఉన్న ఆడదాన్ని ఆదుకోవటం తప్పంటారా? అశోక్, మీ అల్లుడు ఆపదలో ఆదుకోలేడు, ఆడుకున్నాడు. ఏందయ్యో అతగాడు ముఖం చూడు ఎంత అమాయకుల్లా ఉంటాడో. ఈడు అమాయకుడు. చూశారుగా అమాయకుడిని. అయ్యో నువ్వు గమ్ముగా ఉండు. అనవసరంగా మా మహిళా సంఘాలతో పెట్టుకోబాక. ఏది అమ్మాయి చింది పట్టు. ఏది మళ్ళీ అరెస్ట్ చేయించిన వాళ్ళు ఎక్కడుండారు చెప్పు. వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వాళ్ళు వదిలేసి మళ్ళీ అరెస్ట్ చేసి ఉండవా? ఎందుకు అరెస్ట్ చేసావు చెప్పు. చెప్పండి, మాట్లాడండి, చెప్పు. ఏంట్రా రెచ్చిపోతురు? లోపలేద్దామా వీళ్ళందరినీ? చూస్తుంటే మన పేకలకి చుట్టుకునేటట్టుంది. మీరు కంగారు పడకండి. సార్ సార్. ఓహో, ఆమె ఈమెనేనా? ఏయో ఏంది మమ్మల్ని ఇక్కడే నిలబెట్టి మీరిద్దరు చెవులు కొడుకుంటున్నారు? భానుమతి గారు, అనవసరంగా స్పీచ్ ఇవ్వకండి. గత నెలలో మీరు ఏం చేశారో మీకు గుర్తుందా? ఆ పత్తి దినం ఎన్నో చేస్తుంటాం, మాకేడ గుర్తుంటది? మాకు గుర్తుంటాయి. ఉప్పల్లో ఒక ఇంట్లో మొగుడు కూరలో ఉప్పు తక్కువ వేసాడని పెళ్ళని చెప్పుతో కొట్టుండ్లా. అప్పుడు ఆడు అడ్డుకుందామని చెయ్యి అడ్డు పెడితే పాపం ఆడు గోర ఆవిడ గీసుకుపోతే అప్పుడు మీరేం చేశారు? ఏం చేస్తాను చెప్పయ్యా? గోళ్ళతో రెక్కి చంపేయబోయాడు. అందుకని మొగాళ్ళకి గోల్డే కాదు గోల్డ్ పెరిగే వేళ్ళు కూడా కట్ చేయాలి అని మీరు ధర్నా చేసుండ్లా. పోనీ అంతటితో ఆపారా? మొగాడు కట్టుకునే మొలతాడు ఉరితాడుగా వాడే ప్రమాదం ఉంది. మొలతాడు కూడా మారణాయుధమే కాబట్టి ప్రభుత్వం మొలతాడిని బ్యాన్ చేయాలి అని ధర్నా చేసుండ్లా. చేసావు ఏంటి? అయితే ఏందా, ఆ కేసు ఇంకా నా దగ్గరనే పెండింగ్ ఉంది. పరాయి మొగనికి ఒక రూలు, మీ అల్లునికి ఒక రూలా? అక్క మీ అల్లుడు మన పరువు మొత్తం తీసేశాడు. ఈ విషయంలో మనం గొడవ చేస్తే ఎస్ఐ గారిని మన ఇరికిస్తారు. విషయం మాట్లాడి సెటిల్ చేసే అంతే. ఏందమ్మో మీలో మీరే గుసగుసలాడుతూ ఉంటారు, ఇక్కడ మేము ఉంటాం. పెద్దయినా నువ్వు గమ్ముకోండు. ఎస్ఐ గారు, ఈ సమస్యని శాంతియుతంగా పరిష్కరించుకుందామా? ఎఫ్ఐఆర్ రాసినారా? ఇప్పుడు మీరందరు వచ్చినారు కదా, ఎఫ్ఐఆర్ రాస్తున్నాను. ఈ విషయంలో మనిద్దరం కాంప్రమైజ్ కొద్దాం. మీరు నో కాంప్రమైజ్. అయ్యయ్యో అట్టాగంటే అట్టా పక్కకు రండి. నేను అలాంటి కాదు. అయ్యో వెళ్ళండి సార్, మన ప్రాబ్లము మనీ ప్రాబ్లము రెండు సాల్వ్ అయిపోతాయి. అసలే నెలాగరు. ఓకే రండి ఎస్ఐ గారు, వెళ్ళండి. రండి. పక్కకి తీసుకెళ్తుంది ఏంటి? ఎస్ఐ గారు, మీరు మొక్కమాట పడకుండా మీకు ఎంత కావాలో చెప్పండి. 5. ఓస్ ఈ మాత్రం దానికేనా ఇంత? ఇదిగోండి. ఇదేంటి 5? నేను అడిగింది 5 లక్షలు. 5 లక్షలే? అంత డబ్బే? నక్కం దొక్కావు రా. మా అత్త భానుమతి మజాక. అమ్మా, ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ రాయకుండా ఊకున్నా. 10,000 ఇస్తే ఓకే, లేదంటే వాడిని జైలుకు పంపి. ఆగండి, మీకు కావాల్సిన 10,000 కదా. ఇదిగో ఈ 10,000 తీసుకోండి. సరే పదండి. 103. ఎస్ సార్. వాడిని వదిలేరా? వాళ్ళు ఎప్పుడు వదిలేశారు సార్, అలా చూడండి. నువ్వు నాకన్నా ఫాస్ట్ ఉన్నావు. ఎక్స్పీరియన్స్ సార్. చూడండి, నష్టమేం జరగలేదు, అందుకే వదిలేస్తున్నా. మీ అల్లునికి చెప్పు, అనవసరమైన విషయాల్లో ఏలు పెట్టొద్దని. ఏలు పెడితే ఏమవుతుంది? ఇంకో 10,000 అవుతుంది అంతే కదా. ఏమో పదండి. మా మీరు పండి, నాకు ఇక్కడ చిన్న పని ఉండదు. తొందర వచ్చేయమ్మా. అట్నేమ్మా.
ఎస్ఐ గారు ఏందమ్మా? ఒక తూరి మీ లాకప్ వాడుకోవచ్చా? వాడుకోవచ్చు. ఇప్పుడు దాకా నేను వాడుకున్నాను. ఆ, నీ ఇష్టమమ్మా, వాడుకోపో. బాబాయ్ గారు అమ్మా ఒక తూరి మీ లాట ఇస్తారా? అచ్చొచ్చిన లాంటి అమ్మా ఫుల్లుగా వాడుకో. ఏమయ్యో, ఇందాక మావిడి ఇలా అందంటే లాకప్లో నన్ను చంపేస్తుంది. ఆ కేసు మేము ఇదిగా వస్తుంది. ఇంటికి లెక్క కుడిదిగానే రూచ్ ఏంటి? నేను ఏమన్నా ఇంకేదినా? అయ్యి బాబు, అయిపోయాడు నేను. పోలీసు చేతుల బచాయిస్తివి, పెండ్లం చేతుల తన్నులు తింటివి. ఇజ్జత్ మొత్తం కచరా. సినిమా చూపించమామా నీ పెళ్ళం, సినిమా చూపించమామా, సినిమా చూపించమామా. బాగుంది కదా? రేపు ఇంకా బాగుంటుంది. నవ్వారు కదా? రేపు ఇంకా నవ్వుతారు. ఇంకా నవ్వులతో రేపు కలుద్దాం. పాపం పద్మనాభం పర్వాలేదు, లెక్కండి. హాయిగా ఉంటుంది. ఎవరికి? నాకు మనిద్దరికి. ఏంటి? ఏమో. 9816 24 36 24. నెంబర్ చెప్పిందా? తన కొలతలు చెప్పిందా? ఐ లవ్ యూ. ఆ